అడ్డగా భాగ్యనగరం జనాన్ని వెంటాడుతున్న వీధి కుక్కల భయం. కనీసం వీధి కుక్కలను నియంత్రించలేని బల్దియా. బస్తీలో స్వైర విహారం చేస్తూ చిన్నారులు ప్రాణాలు హరిస్తున్న పట్టణ ప్రభుత్వం. సానుభూతి సంతాపాలతో పోయిన ప్రాణాలు వస్తాయా? 4 ఏళ్ల కిందట సునకాల సంఖ్య 4.31 లక్షలు. ఇప్పుడు వాటి సంఖ్య 7.50 లక్షలు. అధికారికంగా 10 లక్షల పైమాటే. ప్రతి వీధులను వేల సంఖ్యలో స్వైర విహారం. జనం మీద విచ్చలవిడిగా దాడులు. వీధి కుక్కల సారో అంటూ నెత్తి నోరు బాదుకున్న లైట్ తీసుకుంటున్న జిహెచ్ఎంసీ. పొద్దుపోయాక నడవాలంటే కాదు పొద్దుగాల కూడా నడవాలంటే భయమే. కుక్కల నివారణకు కోట్లు ఖర్చు చేస్తున్న జిహెచ్ఎంసీ. కోట్లను నీరులా ఖర్చు చేస్తున్న కుక్కల బెడద రోజు రోజుకు ఎందుకు పెరుగుతుంది? 4 జోన్లలోనే 18.22 కోట్ల రూపాయలు వ్యయం. వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ అంతా ఉత్తిదేనా? ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి? ఇంకెంతమంది గాయపడాలి? వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఈరోజు డిబేట్ పాయింట్లో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్నటువంటి హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. శునకాల దాడి ఎక్కడ చూసినా ప్రజలపై విరుచుకపడుతున్నాయి. ఎంతో మంది అమాయకు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్స్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారుగా దాదాపు పోయిన సంవత్సరం లెక్కల ప్రకారం 4 లక్షల పైగా ఉన్నటువంటి శునకాలు దాదాపు ఇప్పుడు ఏకంగా 7 లక్షల వరకు చేరాయంటూ కూడా అధికార లెక్కలు చెప్తున్నాయి. అధికారికంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక దీనికి సంబంధించి ఈరోజు డిబేట్ పాయింట్లో మనం పాయింట్గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒకసారి దీని అంశానికి సంబంధించినటువంటి మ్యాటర్ని చూద్దాం. హైదరాబాద్ సిటీలో ఈ రోజు 4 సంవత్సరాల అబ్బాయిని స్ట్రే డాగ్స్ వెంబడించి కరిచి ఆ అబ్బాయిని పడేసి చాలా చిత్రహింసలు పెట్టి ఆ అబ్బాయిని చంపేశారు. 4 సంవత్సరాల అబ్బాయి చూస్తేనే బాధేస్తుంది. ఆ అబ్బాయి రేపు పెద్దగా అయిన తర్వాత ఏమయ్యేవాడు, ఎంత గొప్పవాడయ్యేవాడు. కానీ ఆ అబ్బాయి ప్రాణాలు తీసేశారు. ఈ తప్పు ఆ స్ట్రే డాగ్సా లేకపోతే పిచ్చెక్కిన మున్సిపల్ శాఖదా? అసలుకి కేటీఆర్ గారు తమాషాలైపోయాయి. మీకు ఇన్ని సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో ఉన్న ప్రజలు మీకు యథావిధిగా కోట్ల రూపాయల పన్నులు కడుతుంటే ఏం చేస్తున్నారు అసలు? మీరు ఏమన్నా అయితే ఇన్సిడెంట్స్ అయితే వస్తావు సారీ అని చెప్తావు, వెళ్ళిపోతావు. నాలాలో పడి చనిపోతే యూ కండెమ్ ఇట్. ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి మనుషులు చనిపోతే యూ కండెమ్ ఇట్. రోడ్లు విరిగిపోయి వెహికల్స్ పడిపోతే యూ కండెమ్ ఇట్. కుక్కలు కరిచి మనుషులు చనిపోతే యూ కండెమ్ ఇట్. యూ కండెమ్ ఎవ్రీథింగ్ బట్ యూ డోంట్ డూ ఎ సింగిల్ థింగ్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పబ్లిక్. ఎన్ని ఫండ్స్ మనం కడుతున్నాము, కానీ అయినా కూడా నువ్వేమన్నా మేల్కుంటున్నావా? యథావిధిగా వస్తారు, సారీ అని చెప్తారు, పోతారు. జీహెచ్ఎంసీలో మీరు అసలుకి ఎన్ని ఫండ్స్ కేటాయించారు? మీ బడ్జెట్ ఎంత కేటాయించారు వెటర్నరీ డిపార్ట్మెంట్ కి? సో ఈరోజు మన డిబేట్ పాయింట్ దీనిపైన మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు బీజేపీ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఆనంద్ గుప్తా గారు, వెల్కమ్ అండి. అదేవిధంగా సోషలిస్ట్ శ్రీకాంత్ గారు కూడా ఈరోజు మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దిలీప్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. దిలీప్ రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. సో ఈరోజు ప్రధానంగా మన సిచ్యువేషన్ అంతా కూడా మనం చూస్తున్నాము. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి స్ట్రీట్ డాగ్స్ ఏ విధంగా దాడులు చేస్తున్నాయి, భౌతికంగా దాడులు ఏ విధంగా చేస్తున్నాయి అనేటువంటి అంశంపైన ఈరోజు మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం కొందరు నాయకులు ఏం మాట్లాడారు, కొందరు నేతలు ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి విందాం. విన్న తర్వాత డిబేట్లోకి స్టార్ట్ అయిపోదాం. భారతదేశంలో పెద్ద చర్చ జరుగుతుంది ఈ ఇష్యూ పైన. అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఏమి చేస్తుందని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ ఒక్క కేసు కాదు, గతంలో కూడా ఇట్లాంటి చాలా కేసెస్ జరిగినాయి, మనం చూసినాం కూడా. కానీ ఏదైనా కేసు జరిగిన తర్వాత, ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని దినాల గురించి యాక్టివ్ అవుతారు, కొన్ని కుక్కల్ని పట్టుకుంటారు, వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తారు, మళ్ళా అదే ప్లేస్ లో ఇడుస్తారు, లేకపోతే పక్కా ఉన్న నియోజకవర్గంలో ఇడుస్తారు. ఇవాళ నేను మా కమిషనర్ గారికి, అదే విధంగా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారికి నేను ఇవాళ అడుగుతున్నా, ఇది మీ దృష్టికి లేదా? లేక చూసి చూడనట్టు ఉంటున్నారా మీరు? అసలు మీ ఇంట్లో పిల్లలు లేరా? నేను ఇవాళ అడుగుతున్నా. నా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఫ్యామిలీ బాధ ఏంది ఇవాళ నేను అర్థం చేసుకోవచ్చు. కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పిల్లలు ఉన్నారా లేదా? ఆ ఫీలింగ్
ఆ బాధ మీలో ఉందా లేదా అని ఇవాళ అడుగుతున్నా. మా మినిస్టర్ కేటీఆర్ గారు, రాజకీయం పక్క పెట్టండి. మీరు ఒక మున్సిపల్కే మినిస్టరు, మీరు ఒక చిన్న పని చేయండి. ఏ నియోజకవర్గంలో కానీ ఏ డివిజన్లో కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఇష్యూ జరిగింది అంబర్పేటలో, ఎన్ని ఇట్లాంటి వీధి కుక్కలు తిరుగుతున్నారు నైట్ పూట కానీ డే పూట కానీ అందరినీ tackle in our municipalities across the state. In fact, we've created animal care centers, animal birth control centers. We take street dogs very regularly. We actually conduct these birth control operations. We actually ensure that the animals are also treated in a humane way. But when these incidents happen, it generally creates an uproar and a furor. My sincere condolences to the family, and we'll ensure that our best is done so that these incidents are not recurred. But our biological waste disposal also needs to be upped. So we will certainly do everything in our capacity, and my sincere condolences to the family. I know I can't bring back the child, but my sincere condolences, and I'll do everything in my capacity so that ఇప్పుడు మాకు 30 సర్కిల్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ లిమిట్ లోపల. 30 సర్కిల్స్లో కూడా 30 వ్యాన్స్ ఏదైతే ఈ డాగ్ మెనన్స్ అంటే డాగ్స్ పట్టుకునే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో 30 వెహికల్స్ కూడా రోజు తిరుగుతూనే ఉంటాయి. ఎనీ కంప్లైంట్స్ మాకు సోఫార్ ఏ కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమీడియట్గా అటెండ్ చేయడం జరుగుతుంది. అయితే మేము రిపోర్ట్ తీసుకున్న ప్రకారం గత ఏడాదిలో అంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఫిబ్రవరి 20వ తారీఖు వరకు కూడా నేను ఒక రిపోర్ట్ తీసుకుంటే దాంట్లోపల మాకు వచ్చిన అంటే డాగ్ పాపులేషన్ ఆల్టుగెదర్ మన సిటీ లోపల 5,70,729 ఉండగా మనము దాన్ని స్టెరిలైజేషన్కి పంపించడము 4,01,189 స్టెరిలైజ్ చేశాం ఆల్రెడీ డాగ్స్ని. అంటే ఇంకా 1,69,640 నాన్ స్టెరిలైజ్డ్ డాగ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు పాపులేషన్ ప్రకారం. అదే కాకుండా ఒకవేళ వీలైతే మళ్ళీ కూడా అంటే మాకు నెసెసరీ అనిపిస్తే వేరే ఒక 2-3 ఆఫీసర్స్ని కూడా మనం హైర్ చేసుకుని రెగ్యులర్ బేసిస్ మీద కూడా కంటిన్యూస్గా తిరుగుకుంటూ అంటే ఎక్కడైతే కుక్కలు ఎక్కువ ఉన్నాయో ఏ ఏరియా నుంచి మనకి కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయో ఆ ఏరియాలో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయడం కానివ్వండి, ఆర్ కమ్యూనిటీ హాల్స్ లోపల కానీ ఏరియా ప్రకారం కమ్యూనిటీ హాల్స్ లోపల పబ్లిక్కి అవేర్నెస్ అంటే ఫుడ్ ఇట్లా పెడితే మీరు చూసుకోవాలి ఆ డాగ్ని అనే ఒక కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వెరీ క్లియర్లీ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం కుక్కకి ఫీడ్ చెయ్యాలా అని ఉంది, కానీ కుక్కని ఫీడ్ చెయ్యొద్దు అని. ఇప్పుడు ఏ జంతువు అయినా సరే వాటికి కూడా ఒక ఆకలి ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం చూడగానే ఆకలి ఉంటే వీ వాంట్ టు ఫీడ్ ద డాగ్. విశ్వనగరం అని గొప్పగా చెప్పుకునే మన హైదరాబాద్ సిటీలో ఈ రోజు కుక్క చనిపోతే కేసు బుక్ అవుతుంది. కుక్క మనిషికి సంతే ఎవరి మీద కేసు కావాలి? యానిమల్ రైట్స్, యానిమల్స్ లవర్స్ మేము యానిమల్స్ కి ప్రొటెక్ట్ చేయాలి, కానీ హ్యూమన్ కి ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? ఈ నెగ్లిజెన్స్ యాక్ట్ ఎవరు తీసుకోవాలి జిమ్మేదారి? కేటీఆర్, మేయర్, జిహెచ్ఎంసీ కమిషనర్, సెక్షన్ ఆఫీసర్, డాక్ డిపార్ట్మెంట్ ఎవరు తీసుకోవాలి? ఎవరో మీద ఫస్ట్ కేసు బుక్ కావాలి కదా, నెగ్లిజియన్స్ కేసు ఎవరో అక్కడ కన్సర్న్ ఆఫీసర్ సస్పెండ్ కావాలి కదా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చూస్తే 80,000 మందికి కుక్క కరిసింది, ఒక 10 మంది కుక్కల అటాక్ తో చనిపోయినారు. అక్కడ కేటీఆర్ కూర్చొని మొత్తం గచ్చిబౌలి మాధవ్పూర్ చూపించి ఈ F1 రేస్ E1 రేస్లు చేపించి మొత్తం లోకల్. సో ఇది టాపిక్ అంతా కూడా ఇప్పుడు మనం చూసాము. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా సిటీలో ఏ విధంగా డాగ్స్ పెరిగిపోతున్నాయి, సో దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేది నాయకులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో ముందుగా శ్రీకాంత్ గారు మీతో మొదలు పెడదాము. శ్రీకాంత్ గారు, ఇప్పుడు చూసారు ఈ ఇష్యూ అనేది మీ ఏరియాలో జరిగినటువంటి ఇష్యూ. సో అంబర్పేట్కి సంబంధించి ఎల్కలా బస్తీలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్, చిన్నారి ప్రాణాలు కోల్పోయినటువంటి 4 ఏళ్ల పసిబాబు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ మీ ఏరియాలో జరిగింది. సో దీన్ని ఏ విధంగా ఖండించవచ్చు, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ అంశం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, దేశవ్యాప్తంగా జరిగింది. అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినాయి. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వం వెళ్ళకపోతే దీన్ని మనం వాడుతూ ఉంటాం. సో ఈ ఇన్సిడెంట్ ఆదివారం మిట్ట మధ్యాహ్నం జరిగింది. సో అంబర్పేట ఎల్కల బస్సులో వాళ్ళు నివాసం ఉంటారు. సో వాళ్ళు పుట్టకుడి కోసం నిజామాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఆ తల్లి ఇంట్లో పనిచేస్తూ ఉంది. సో జీవనాధారం కోసం ఇక్కడికి వస్తే వాళ్ళ జీవితాలైనటువంటి 2 పిల్లలు, ఆ 2 పిల్లల్లో ఒక పిల్లగాడి రోజు ప్రాణం పుట్టగొట్టుకు. దానికి కారణం ఎవరు?
ప్రభుత్వమే. ఎందుకు చెప్తున్నా అంటే ఒక సామాజిక కార్యకర్తగా, ఒక న్యాయవాదిగా, నేను అంబర్పేట్ ఏరియాలో కుక్కల యొక్క దాడి జరుగుతుంది. అంతకుముందుకే ఒక నెల రోజుల క్రితమే, ఒక 10 రోజుల క్రితమే ఒక వృద్ధురాలిపై ఒక కుక్క గరిచి చాలా ఇబ్బంది పెట్టింది. కుక్కల సంఖ్య ఎక్కువైతుంది, జనావాసాల మధ్య కుక్కలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి, స్ట్రీట్ డాగ్స్. అవన్నిటినీ కూడా మీరు ఇక్కడ నుంచి జరపాలి. అలాగే కుక్కలకు కూడా రక్షణ లేదు. ఒక కుక్క ఇక్కడ మొత్తం పొట్టకంతా చీల్చుకోపోతే నేనే ఆ రోజు ఆ కుక్కను కాపాడడం జరిగింది. ఆ కుక్కను కూడా కాపాడడానికి కూడా ఈ యానిమల్ కేర్ వాళ్ళు చాలా నిర్లక్ష్యం వహించారు. ట్వీట్ చేసి దాన్ని షేర్ చేసి మీ అందరినీ కూడా కోర్టుకి ఇదిస్తా అంటే ఆ కుక్కని అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి కాపాడినారు. అంటే కుక్కల విషయంలో నిర్లక్ష్యం ఉంటే మనిషి విషయంలో ఏ విధంగా నిర్లక్ష్యం ఉంటారో ఒకసారి మీరు గమనించాలి. ఇప్పుడు జరిగిన సంఘటన చూసి అందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు. ఈ సంఘటన అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు కూడా అంబర్పేట్ నియోజకవర్గంలో కాచిగూడలో జరిగింది. నేను మీకు వీడియోస్ పంపిస్తా. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని దాడి జరిగింది. అంటే వీరి యొక్క చర్యలను చూడొచ్చు. ఇప్పుడే మనం మేయర్ గారి యొక్క బైట్ చూసినాం. మేయర్ గారు ఏమంటారు, 30 సర్కిల్కి 30 వెహికల్స్ ఉన్నాయని. సికింద్రాబాద్ సర్కిల్ ఎంత పెద్దదో తెలుసా మీకు మేయర్ గారు? సికింద్రాబాద్ సర్కిల్ ఎంత పెద్దదో, ఒక్క వెహికల్ ఎన్ని కుక్కలను పట్టుకుంటుంది. స్టెరిలైజేషన్ చేస్తా అంటున్నారు. స్టెరిలైజేషన్ చేసి పిల్లల ఉత్పత్తి కాకుండా మీరు ఏదో చర్య తీసుకుంటున్నా అంటారు. సరే, సంతోషం, కరెక్టే, ర్యాబిస్ వ్యాక్సినేషన్ సంతోషం. మళ్ళీ అవి కరుస్తే ఎవరు కాపాడాలండి? అవి పండ్లకేమన్నా మీరేమన్నా వ్యాక్సిన్ ఇచ్చిరా? కరవకుండా తోలు వీకకుండా ఒక పసి పిల్లవాడిని రా బంధువులాగా పీకదుంటా ఉన్నాయి. మా కుక్కల మీద మాకు ప్రేమ ఉంది, మీకన్నా ఉందో లేదో తెలియదు. మేము నిత్యం సంచరిస్తూ ఆ కుక్కలకు ఫుడ్ పెడతా ఉంటాం. ఇంకోటి, అంబర్పేటలోనే కుక్కల ఆవాసన కేంద్రం ఉంది. అక్కడ కుక్కలను పట్టించుకునే నాదులు లేడు. బడ్జెట్లు పెడుతున్నారు మీరు. ఆ బడ్జెట్లో ఎంత బడ్జెట్ అలర్ట్ చేసినారండి? ఆ కుక్కలు రాత్రిపూట, కుక్కలు, కోతులు ఇవన్నీ కూడా ఆవాస కేంద్రాల్లో పెట్టి, ప్రభుత్వ ఆవాస కేంద్రాల్లో పెట్టి వీటికి ఫుడ్ లేకుండా చేసి అవిట్ల జీవన మరణం మీకు కారణమవుతున్నారు. ఆ రోజు మీకు కనిపించలేదు. కానీ ఈరోజు మీరు ప్రలోభాలు పలుకుతా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంగ్లీష్లో ప్రలోభాలు పలుకుతున్నారు. ఆ చదువుకోని కుటుంబంలో మీ యొక్క కండలెన్స్ ఏ విధంగా అర్థమవుతుందన్నా? మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, వాళ్ళు చదువుకోలేదు కాబట్టి సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తున్నాడు, ఆమె ఇళ్లలో పనిచేస్తా ఉన్నది. కనీసం మానవతా దృక్పథంతో అరే ఆ ఇంట్లో పిల్లవాడు, ఒక 4 సంవత్సరాల పిల్లవాడు, భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లవాడు, ఈ దేశ నిర్మాణంలో పాత్ర అయినటువంటి పిల్లవాడు చనిపోతే మానసిక ధైర్యం ఇచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఎక్స్గ్రేస్గా ఇస్తాం. ఇలాంటి జరగకుండా మేము ఇంకా కఠినమైన చర్యలు తీసుకుంటాం, కుక్కల్లో కూడా ఆవాసన కేంద్రాలను పెంచుతాం అని చెప్పాలి. కానీ ఇవన్నీ చెప్పకుండా మేయర్ గారు ఏమంటా ఉన్నారు, అవి ఆకలికి ఆ పిల్లగాని మీద దాడి చేసినాయంట. అరే ఎంత సిగ్గుచేటమ్మా! మీరు ఒక తల్లికి మీకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లవాడిని ఒక బొమ్మలాగా లాక్కొని కర్ల మెదలేసి అవి పీక్క తింటా ఉన్నాయి. ఇది మీకు ఇంత కూడా జాలి అనిపించలేదా? మీరు అనే మాటలేంది? యూ షుడ్ డోంట్ కండోలెన్స్. పోయి వాళ్ళ ఇంట్లో కూర్చోండి, మేము ఉన్నామని చెప్పండి, వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వండి. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, అదైతే రెనాల్డ్ షోరూమ్ ఉందో, నేను 200 సంవత్సరాల నుంచి మా కుటుంబం అక్కడ ఉంది అంబర్పేట నియోజకవర్గంలో. ఆ రెనాల్డ్ సర్వీస్ సెంటర్ అసలు ఏంది, దాని మీద విచారణ జరిపించిరా? సండే రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ పోలీస్ స్టేషన్లో కూడా పోయి వాళ్ళ నాన్న కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఏం చేసినారు, ఏం యాక్షన్ తీసుకున్నారండి? పోలీస్ వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి, తెలియజేసినారా మీడియాకి? కానీ అది మంగళవారం రోజు బయటపడ్డది. మేము నేనే 10 గంటలకు పోయి అక్కడ జరిగింది, నా ఇంటి పక్కన బస్సులో జరిగిందంటే అక్కడ పోతే చెత్త చెదారం, ఆ పైపులు అవన్నీ నివాసం వేసుకున్నాయి. ఆ కుక్క, ఆడ కుక్క కనిపిస్తుంది, అవి 8 మంది పిల్లలకు పెట్టినాయి. స్టెరిలైజేషన్ చేసినా అంటున్నారు కదా, 8 కుక్క పిల్లలను ఎట్లా పెట్టినది? అలాగే ఆ కార్ల కింద ఇంకో 10 కుక్కలు ఉన్నాయి. ఎక్కడ అవుతుందని ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? ఆ రెనాల్డ్ కార్ సర్వీస్ అనేది, ఆ షోరూము జనావాసాల మధ్య ఉన్న, ఇంతకుముందు అక్కడ అశోక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉండే, అదంతా కూడా మూసీ నాలా ప్రాంతం అంతా కూడా. ఆ మూసీ నాలా ప్రాంతమై అక్రమ కట్టడాలు వెలిసినాయి, చికెన్ షాపులు వెలిసినాయి. ఇవన్నీ కూడా జనావాసాల మధ్య తిరుగుతూ ఉన్నాయి. మీరు చెప్తున్న బయాలజికల్ వేస్ట్ గురించి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నారు. బయాలజికల్ వేస్ట్ ని అరికట్టడంలో మీ పాత్ర ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యము, ప్రభుత్వమే చంపింది ఆ పిల్లవాడిని. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అందరినీ కాపాడాలి. ఈరోజు యానిమల్ యాక్ట్ 1960 ప్రకారము కేవలం కుక్కలను కాదు, మనుషులను కూడా కాపాడాలి. అలా పొందుపరిచినారు. మీరు కావాలంటే చదవండి, ఆ సెక్షన్లు చదవండి, నేను చెప్తా, కావాలంటే చూడండి. అవి ఏమీ చేయకుండా ఈ రోజు దాడుల మీద దాడులు జరుగుతా ఉన్నా సరే అందరూ ఉపన్యాసాలు ఇస్తున్నారు, కోర్టుల చుట్టూ పోతా ఉన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసింది, సుమోటోగా తీసుకుంది. నేను నిన్న కోర్టులు బైకాట్ చేస్తే హైకోర్టుకు పోయినా, ఆల్రెడీ అక్కడ చెప్పినారు వి హ్యాడ్ టేకన్ ద సుమోటో అని చెప్పినారు. అంటే మీరు హైకోర్టు చెప్పే వరకు మీ చర్యలు ఉండవా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి, బస్తీలో తిరుగుతే సమస్యలు తెలుస్తాయి, ఫామ్ హౌస్ లో కూర్చుంటే సమస్యలు ఏ విధంగా తెలుస్తాయండి?
ఒకసారి దీనిపైన వర్షన్ ఒకసారి దిలీప్ రెడ్డి గారు. సో ఇప్పుడు మనం చూసాం ఇదంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్త చర్చగా జరిగింది. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోనే నిత్యం కూడా అనేక దాడులు జరుగుతున్నాయి. గడిచిన ఈ 4-5 రోజుల్లోనే అనేకం కూడా రోజుకొక ఇష్యూ బయటకు వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు దీనిపై? సానుభూతి వ్యక్తం చేస్తాం ముందస్తుగా. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన ఎవరు కూడా కోరుకున్నది కాదు, ఇది అవాంఛనీయ సంఘటన. ఇలాంటివి జరగాలని చెప్పి ఎవరు కూడా మనం కోరుకోము ఈ సమాజంలో. కాకపోతే జరిగిన సంఘటనల ఆ రోజు మేయర్ గారు కానీ కేటీఆర్ కానీ ప్రతి ఒక్కరు కానీ ఖండించడం జరిగింది. అంతేకాదు ఈ రోజు కుక్కల కాటుతో ఎక్కువగా చనిపోతున్నటువంటి మరణాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నటువంటిది బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే. ఈ రోజు మన తెలంగాణ 65% కుక్కలకు ఈరోజు స్టెరిలైజేషన్ అంటే ఏబిసి యానిమల్ బర్త్ కంట్రోల్ అనేది చేయడం జరిగింది. అంటే ఈ రోజు తెలంగాణ అనేది ఎంత క్విక్గా వేగంగా నిర్ణయాలు చేస్తుందని చెప్పేసి కేవలం జిహెచ్ఎంసీ పరిధి కాదు, నిజామాబాద్, వరంగల్ ఇట్లాంటి మున్సిపాలిటీలలో కూడా ఈరోజు ఇట్లాంటి ఏబిసి కోసం వ్యాన్స్ పెట్టి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ దురదృష్టమైన సంఘటన ఏంటంటే ఈరోజు మనం ఇక్కడ మనుషులు చనిపోయే స్థితికి కుక్కలు తీసుకొచ్చినాయి. కాకపోతే ఇప్పుడు దీనికి బాధ్యులుగా ఎవరైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం తరఫున పూర్తి బాధ్యత వహించి ఈ రోజు ఆ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటది. ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజు మనం ముఖ్యంగా ఈ రోజు కుక్కలు అట్లా చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. ఈ రోజు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డాగ్స్ లో కూడా చాలా వరకు స్టెరిలైజ్ అయిన డాగ్స్. ఇంకొకటి ఈ రోజు ఇప్పుడు ఆ కుక్క పిల్లలతో ఉన్నా కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యి వేడికి కూడా కుక్కలకు ఎక్కువగా ఇప్పుడు ఏరి అంటాం మనం, అట్లాంటివి లేచే స్థితిలో కూడా ఇట్లాంటివి అవుతాయి. ఇంకొకటి ఏంటంటే పిల్లలను కూడా మనం ఎప్పుడైనా సరే మనం కూడా మన జాగ్రత్తగా ఈరోజు పార్టీలకు అతీతంగా, ఏదో పార్టీ తరఫున కాదు, పార్టీలకు అతీతంగా మనం ఏంటంటే చెప్పేది ఈ రోజు మన పిల్లల్ని ఎక్కడ వదిలేసి మనం ఎక్కడ ఉండొద్దు. ఏదన్నా మనం అంటి పెట్టుకొని చూస్తూ గమనిస్తుండడం అనేది దేనికైనా బెస్ట్. ఈ రోజు ఆ సంఘటనల బాధాకరం. వాళ్ళ తండ్రి గారు కూడా కొంచెం ఏదో కొద్దిసేపు బయటకు వెళ్ళి వచ్చే లోపు జరిగింది. అక్కడ ఎవరు లేరు, అది మధ్యాహ్న సమయం అయినట్టుంది. సో ఎవరు అవైలబుల్ లేకపోవడం కూడా ఈ రోజు కారణం. ఈ రోజు దీనికి చర్యలు అనేటివి ప్రభుత్వం తీసుకుంది. ఇంకా కూడా ర్యాపిడ్ గా వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించి దానిపై ఇంకెట్లా ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీని తీసుకున్నది. ఈ రోజు మనం 30 సర్కిల్ డివైడ్ చేసుకుని 65% కుక్కలు అన్నిటికీ స్టెరిలైజ్ అవుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు మనం ఎవరి నూకాన్ కార్నర్లోకి వెళ్ళి మన శక్తి వంచన లేకుండా ఈ రోజు పోయి వాటికి ఏబిసి అనేది ప్రోగ్రామ్ తరఫున ఈ రోజు వాటికి చేయడం జరుగుతుంది. వాటికి వీసీబల్ ఇచ్చేసి మనం సరైన డాగ్స్ కూడా చూడవచ్చు. ఇది ఒకప్పుడు లేదండి. ఇది మీరు 2014 ముందు 2014 తర్వాత ఈ రోజు స్టెరిలైజ్ అయిన డాగ్స్ సంఖ్య చూస్తే గణనీయంగా మార్పు పెరిగింది. ఇది ఏంటంటే నిరంతర ప్రక్రియ, ఇంకా కూడా వేగంగా ర్యాపిడ్ గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఒక్కసారి ఆనంద్ గుప్తా గారు, సో ఇప్పుడు ఇద్దరు వర్షన్ మీరు విన్నారు, అక్కడ చాలా మంది నాయకులు కూడా మాట్లాడారు, దానిపై స్పందించినట్టుగా మనకు వారి వర్షన్లో చెప్తున్నారు. సో మీ వర్షన్ ఏంటి? అసలు ఈ ఘటనను ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి కూడా మనం కంపేర్ చేస్తే అనేక ఇన్సిడెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. అయితే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనుకోండి. సో అప్పుడు ఇంత ఫోర్సబుల్గా బయటికి రానటువంటి అంశము ఇప్పుడు చాలా ఇష్యూడ్గా మారింది. సో దీన్ని తెలంగాణ హైకోర్టు కూడా సుమోటోగా కింద కేసు కూడా నమోదు చేసింది. వచ్చే నెల 16న దీనికి సంబంధిత పూర్తి డీటెయిల్స్ కూడా అందజేయాలి అంటూ కూడా చెప్తుంది. సో దీనికి ఏమంటారు, మీరేమంటారు? ఈరోజు ప్రభుత్వము అనేది ఏ విధంగా నడుస్తున్నది అంటానంటే మనం ఊహాయితంగా ఈరోజు పరిస్థితి లోపల ఈరోజు జరిగిన సంఘటన ఒకటి అని చెప్పేసేసి చూపెట్టేసేసి ఈరోజు ఏదైతే ప్రభుత్వం మేయర్ గారు ఈరోజు 150 డివిజన్లు ఉన్నాయి. ఈరోజు 30 సర్కిళ్లకు 30 బండ్లు ఇచ్చినామంటున్నారు. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి ఈరోజు స్పందించింది ఆమె, సంతోషం. ఏం స్పందించింది? ఈరోజు జరిగిన సంఘటనకు అనుకోకుండా జరిగింది, దాని గురించి మేము అప్లోజీకి చెప్తున్నామంట. కానీ ఈరోజు మనం నారాయణగూడ అదే కుక్కల హాస్పిటల్ కాడికి పోతే రోజుకి ఎంతమంది వస్తున్నారు ఒక లెక్క ఉన్నదా? జిహెచ్ఎంసీలో ఒక లెక్క ఉన్నదా? ఏబిసిఏ యానిమల్ బర్డ్స్ కంట్రోల్ దగ్గర ఏం లెక్క ఉన్నది అసలుకు? ఈరోజు మనం చూపెట్టిన దానికి వాళ్ళు చెప్పిన దానికి 5,70,000, 10 లక్షలు, 4 లక్షలు ఏదైతే ఇంజెక్షన్ ఇచ్చినామని చెప్తున్నారు. ఆ చెప్పిన దానికి ఆ పొంతనకు ఏమన్నా అక్కడ పొంతనే ఉన్నదా?
అక్కడ జిహెచ్ఎంసీ లోపల ఇటువంటి దానికి ఇచ్చిన దాన్ని గ్యారంటీ ఉన్నదా? ఆ ఇచ్చిన కుక్కన ఇంజక్షన్ ఇచ్చిన కుక్కన ఇయ్యనదా? అంటే పబ్లిక్ సామాన్య జనము రోడ్డు మీద తిరుగుతుంటుంది. విశ్వనగరం అని చెప్తున్నాము. తెల్లందాక పొద్దున్న దాకా ఐటీ ప్రొఫెషనల్ వ్యాపారస్తులు గల్లీ లోపల తెల్లందాక మన దగ్గర తిరుగుతుంటారు. పిల్లలను కాపాడుకొని పెట్టుకోమని చెప్తున్నారు. సంతోషం, పిల్లలను కాపాడుకుంటారు. మరి పెద్దల గరుస్తే ఎట్లా కాపాడుకోవాలి? దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు వాళ్ళకు క్షమాపణ చెప్తున్నారు, సారీ చెప్తున్నారు. అరే సారీతో వచ్చేదేముందండి? ఈరోజు వాళ్ళకు పోయిన దానికి వాళ్ళ జీవన ఆధారము భవిష్యత్ లోపల వాళ్ళ కొడుకు పెద్దగా మాకు జీవనాధారం నిలబడుతుందని చెప్పేసి ఒక ఆశించిన తల్లిదండ్రికి ఈరోజు జీవనాధారం ఏంది? ఈరోజు మీకు మానవత్వం ఉన్నదా లేదా? అసలుకు ఒకరు చెప్తారు మాది కుటుంబ పాలన, ఒకరు చెప్తారు మా టీఆర్ఎస్లు ఉంటేనే పథకాలు ఇస్తాము అంటే ఇప్పుడు దీనికి మరి ఏ ఏ ఏ టీఆర్ఎస్లో ఆయన సభ్యత్వం తీసుకొని ఉండాలి? ఇప్పుడు చెప్పండి. కుక్క కరవాలంటే కూడా టీఆర్ఎస్లో సభ్యత్వం ఉండనా? కుక్క కరవద్దంటే టీఆర్ఎస్లో సభ్యత్వం ఉండనా? దీని మీద అసలు వివరణ ఇవ్వాలి మనం. ఈరోజు మున్సిపల్ లోపల ఏదైతే బడ్జెట్ ఉందో దీనికి వెటర్నరీ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, దానికి చేస్తున్నారు ఎంతమంది, రోజు దాని మీద వర్కౌట్ ఎంతవరకు అవుతుంది మనం చూసుకుంటే క్లియర్గా వస్తుంది. ఈరోజు ఇంత పెద్ద నగరం లోపల ఈరోజు ఇంత పెద్ద నగరానికి జిహెచ్ఎంసీకి ఎంత కలెక్షన్ వస్తుంటుంది? ఆ కలెక్షన్ను పక్కకు పెట్టి జిహెచ్ఎంసీకి ఇచ్చింది ఎంత? 30 కోట్ల రూపాయలు. ఆ 30 కోట్ల రూపాయల లోపల మరి ఈ వెటర్నరీకి ఎంత ఇచ్చిండ్రు, హెల్త్కి ఎంత ఇచ్చిండ్రు, క్లీనింగ్కి ఎంత ఇచ్చిండ్రు? ఇదైతే మరి ఆ డబ్బులు 17,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినామంటారు. ఎక్కడ పోయినాయి 17,000 కోట్ల రూపాయలు? ఈరోజు ఆ 17,000 కోట్ల రూపాయల లోపల ఈ కుక్కలు 10 లక్షలు ఉన్నాయా, 20 లక్షలు ఉన్నాయా? మనం ఏ వీధిలో పోయినా చూస్తే గుంపులు గుంపులు కుక్కలు కనబడుతున్నాయి మనకు. ఆ కుక్కలు కనబడుతున్నాయి. ఈరోజు ఈ ఇష్యూ జరిగింది చాలా బ్రహ్మాండం. ఎందుకంటే రాబోయే కాలానికి కొద్దిగా మనం జాగ్రత్త తీసుకోవడానికి చాలా సంతోషం. ఇటువంటి డిబేట్ కూడా చాలా సంతోషం. ఒక కుక్క ఇష్యూనికే మనకు ఈ విధంగా కేటీఆర్ కానీ మేయర్ కానీ స్పందించడం, సారీ చెప్పడం. అరే ఒక నాయకుని పంపించి వాళ్ళ ఓదార్చే గుణం లేని ప్రభుత్వం ఇది. వాళ్ళకి కావాల్సింది ఏంది? మేమున్న మానసిక ధైర్యం ఇచ్చలేని పరిస్థితి ప్రభుత్వం ఇది. ఇటువంటి విషయాలను మనం బయటకు తీసుకుంటే ఈరోజు మీరు వెటర్నరీ డాక్టర్లకు ఎంత బడ్జెట్ ఇచ్చిండ్రు, ఎన్ని కుక్కలు మీరు సేకరించిండ్రు, వాళ్ళ వ్యాక్సినేషన్ ఎంత ఇచ్చిండ్రు. ఈరోజు మనుషులకు జనగణన లేదు, కుక్కలకు జనగణన పరిస్థితి ఏ విధంగా చేసినో మున్సిపల్ మాకైతే అర్థమవుతలేదు. ఈరోజు ప్రభుత్వాలను ఎత్తిపోసుడు తప్ప వాళ్ళకు కావాల్సింది ఇవ్వడం లేదు. ఈరోజు ఎవరు చనిపోతే ఉద్యమం లోపలని ఇంతమంది చనిపోతే పట్టించుకున్న వాళ్ళు, రైతులు రోజు చచ్చిపోతే పట్టించుకున్నాడు. ఆఫ్టర్ ఆల్గా పిల్లగాడు పోతే మాకేంత అనే పరిస్థితికి వచ్చింది. కోర్టు ముట్టికాయ వేసింది కాబట్టి మాట్లాడడానికి వచ్చింది తప్ప వాళ్ళు మానవత్వంతోనే వచ్చిండ్రా? వాళ్ళు అసలుకు ఆ మానవత్వం లేని జీవితాలు ఈరోజు తెలంగాణ బతుకులు అయిపోయినాయి. కాబట్టి ఈరోజు దీని మీద చర్యని కాదు, దీని మీద మొత్తం చర్య తీసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు స్వయంగా దీని మీద నిర్ణయాలు తీసుకొని వాళ్ళకు ఒకతున్న వాళ్ళ క్యాడర్తోని ఇక్కడ జరుగుతున్న అన్నారు. కంప్లైంట్ ఇస్తే మేము స్పందిస్తారంట. అంటే కంప్లైంట్ ఎప్పుడు? కుక్క కరిచినాక కంప్లైంటా? కరిచిన కంప్లైంట్కే దానికి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు శ్రీకాంత్ భాయ్ ఏం చెప్పిండు? పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తేనే దానికి దిక్కు మొక్కు లేదు. రేపటికి కుక్కలు కరిచినాయి, కుక్క కరిచింది అని హాస్పిటల్కి పోవన్నా, కంప్లైంట్ దగ్గరకు పోవన్నా. ఈరోజు ఆ కుక్క ఏ కుక్క కరిచింది? నల్ల కుక్క కరిచిందా, తెల్ల కుక్క కరిచిందా? దాన్ని ఏ విధంగా ఐడెంటిఫికేషన్ చేయాలి? అరే దీని మీద విషయాలు దాని మీద కాదు. మీకు మానవత్వం ఉంటే ఆ కుటుంబానికి ఏం సహాయం చేస్తారో బహిరంగంగా మీరు చెప్పండి. మీరు మేయర్కు మీకు అధికారం లేకపోతే మేయర్ పదవి విడిచిపెట్టేసేయండి. ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉండో ఆయన పట్టింపు లేకపోతే మేము ప్రజలమా కాదా తెలియదు, మా కుటుంబానికి జరిగితే అన్యాయం జరిగితే పట్టించుకుంటాం అనుకుంటే అది మీ కర్మ. రాబోయే రోజులు దగ్గరనే ఉన్నాయి, దానికి ప్రజలే నిర్ణయిస్తారు. కాబట్టి మీరు ఆ జరిగిన కుటుంబాలకు అనుకోకుండానే జరిగినదాన్ని చెప్పడం కాదు, దానికి కావాల్సిన పరిష్కారం ఏంది, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ బీద వాళ్ళు ఎక్కడ పోతారండి? దాని విషయం లోపల కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. మున్సిపల్ బడ్జెట్ లోపల ఏబీసీకి ఎంత మీరు కంట్రోల్ చేసిండ్రు దాని మీద బడ్జెట్ ఇవ్వండి. వెటర్నరీ డాక్టర్లు ఎంతమంది అడాప్ట్ చేసిండ్రు దాని మీద బడ్జెట్ ఇవ్వండి. దాని మీద క్లారిటీ ఇవ్వండి మీరు దాని గురించి.
మీరు అపోలోజీగా చెప్పే అవసరం మాకు లేదు. దాని గురించి దానికి ప్రతిస్పందనగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మా తరపు నుంచి మేము కోరుతున్నామండి. ఒకసారి శ్రీకాంత్ గారు, ఇప్పుడు దాదాపు 150 డివిజన్లు ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో 30 సెంటర్లను ఏర్పాటు చేశాము, యానిమల్ హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాము. వాటికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ చేస్తూ కూడా దాదాపు 90% కంప్లీట్ అయిందంటూ కూడా మేయర్ చెప్తుంది. ఇప్పటిదాకా మనకు దాదాపు 4 లక్షల పైచిలకు ఎబో చెప్పింది. సో దీంట్లో ఇంకొక 1 లక్ష వరకు కూడా ఉన్నాయి అని చెప్తా ఉంది. అయితే మనం చూసుకుంటే లాస్ట్ టైంలో కూడా బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలలో కూడా 10 కోట్ల రూపాయలు ఓన్లీ వీధి కుక్కల కోసమే కేటాయించామని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇది సాధ్యపడేటువంటి ఇంప్లిమెంట్ అయినా 30 సెంటర్లతో 150 డివిజన్లలో సాధ్యపడుతుందా? ఎట్లా సాధ్యమవుతుంది ఎట్లా సాధ్యమవుతుంది? లెక్కల ప్రకారం ఎట్లా సాధ్యం? ఒక్కొక్క డివిజన్కి, కార్పొరేట్ డివిజన్కి సుమారుగా 50 నుంచి 60 వేల ఓట్లు ఉన్నాయి. ఓట్లు యాజ్ పర్ రూల్ ప్రకారం. ఇంకా చాలా బతుకు తెరువు కోసం చాలా మంది వస్తారు. స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ సంఖ్య తీస్తే ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా దొంగ లెక్కలే. నేను చెప్తున్నా కదా, ఈరోజు 5 లక్షల చిల్లర అని చెప్తున్నారు, కాదు 20 లక్షల దాకా కుక్కలు ఉన్నాయి. మీరు స్టెరిలైజేషన్ చేసింది బూటకం. నేను చెప్తున్నా, కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు, ఏదో పాము కదా చెప్పిండు. అరే పాము కరవకు కానీ బుసగొట్టు అన్నారు చూడు, ఈరోజు కుక్కని కరవకు కానీ ఒర్రు అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఈరోజు. నిజమన్నా చాలా బాధ అనిపిస్తుంది. మా ఇంటి పక్కన ఉన్నాడు సండే ఇన్సిడెంట్ అయితే మంగళవారం మేల్కొనడం ఏందన్నా? సండే రోజు అయితే ఈరోజు ఆ యొక్క ఏది రినాల్డ్ కార్ సర్వీస్ సెంటర్ ఉంది కదా, అసలు అక్కడ ఎంత చెత్తా చెదారం ఉన్నది. గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమొచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారో పైప్లో నివాసాలు ఏర్పరచుకునే అవి. మేము కుక్కలం ఎగ్నెస్ట్ కాదు, స్ట్రీట్ డాగ్స్ కోసం మేము కూడా కొట్లాడుతున్నా, మేము కూడా ముందుకు పోతున్నాం ఒక సామాజిక నాయకుడు. కానీ ఈరోజు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. నేను ఇప్పుడే వీడియో చూపిస్తా, మీరే చూపియండి. ఈరోజు అదే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇక్కడ చూపియండి అన్న. ఇదే ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో గోల్నాక, ఆ పక్కనే ఆనుకొని కాచిగూడ 10 అడుగులు కూడా ఉండదు. ఆ కాచిగూడలో చిన్న పిల్లల మీద దాడి జరిగింది. 10 అడుగులు వేస్తే వాళ్ళ ఇంటి పక్కన ఎన్ని కంప్లైంట్స్ తెలుసా? ఇంకొక విషయము, దీని రాజకీయం నిదల్చుకోవట్లేదు కానీ ఎమ్మెల్యే గారి ఇంటి కూతవేటులోనే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి గల్లీలో కూడా తిరుగుతున్నాయి. అంటే ఎమ్మెల్యేలు కూడా రక్షణ లేదు, రేపు ఎమ్మెల్యే కుక్క గరిస్తే కూడా రక్షణ లేదు. అట్లాంటి పరిస్థితి ఏర్పడేది. అంటే నేను అందుకే చెప్తున్నా, దొంగలు పట్టి 6 నెలల కుక్కలు మరుగునాయి అని చెప్పేసి అని. 30 సర్కిళ్ళకి 30 వెహికల్స్ ఏం సరిపోతాయండి? ఒక్క వెహికల్ ఈరోజు ఒక్క డివిజన్లో సుమారుగా 1000 కుక్కలు ఉన్నాయి. నేను రాత్రంతా పర్యటన చేసిన, దీని మీద ఒక సర్వే చేసిన, ఒక రీసెర్చ్ స్టూడెంట్గా నేను మొత్తం కుక్కలను చూసిన. నేను రాత్రి తిరుగుతూనే నాకు ఒక 500 కుక్కలు కనబడ్డాయి కేవలం ఒక్క డివిజన్లో, బాగంపర్పేట డివిజన్లో. మొత్తం నియోజకవర్గం చేయలేదు. ఇంకోటి ఇవి రాత్రిపూట చాలా భయానకంగా అరుస్తూ కరుస్తూ అందరిని కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతా ఉన్నాయి. దాని మీద ఎలాంటి లేదు. ఇది ఒక దిక్కు నాయిస్ పొల్యూషన్ కూడా దీనివల్ల అవుతుంది. కానీ దాన్ని మీరు ఏ విధంగా పరిష్కరించాలి? అది ఎవరు చేస్తలేరండి. ఈరోజు అన్నయ్య చెప్తుండు, బీజేపీ రాష్ట్ర ఫలితాల్లో కుక్కల ఖర్చుల సంఖ్య ఎక్కువ. రాజకీయం ఎందుకు అన్నా? రాజకీయం ఎందుకు? బీజేపీ అయితే ఏంది, టీఆర్ఎస్ అయితే ఏంది, కాంగ్రెస్ అయితే ఏంది? మనిషి అన్నాడా? మనిషిని పీక్క తింటున్నాయి. మనిషి ప్రాణం పోయిందాడా? మనిషి గురించి మాట్లాడదాం. ఈరోజు మీరు రాజకీయంగా మాట్లాడకండి. మానవతా దృక్పథంతో ఆ కుటుంబంలో మీరు ఒక ఆసరగా ఉండాలి. ఈరోజు మాంసం తిని బొక్కలు మెడలేసుకొని తిరుగుతూ ఉంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇది ప్రజల మాటగానే చెప్తా ఉన్నా. ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ ప్రజాస్వామ్య దేశం. ప్రభుత్వం నుంచి మేము ప్రశ్నిస్తేనే మంచి జరుగుతుంది అనుకుంటాం. కానీ ఈరోజు ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వాళ్ళు దాన్ని ఏదో విధంగా అనుకొని మా మీద కేసులు పెట్టడం, జైళ్ళు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. తప్పు లేదు, పెట్టండి, మేము పోతాం. ప్రజల కోసం పోరాడుతున్నాం. జైల్లోకి పోతాము, బెల్ల మీద వస్తాం, మళ్ళీ ప్రశ్నిస్తాం. కానీ ప్రజల ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. కేవలం కుక్క కార్డ్తో జరగట్లేదు. ఇది మంకీ కార్డ్స్ ఎక్కువైనాయి. ఈరోజు కోతుల సంఖ్య ఎక్కువైనాయి. జనావాసాలకు ఎందుకు వస్తాయి? ప్రకృతిని వికృతి చేస్తా ఉన్నారు. ఈరోజు ఫారెస్ట్, ఈరోజు హరితారం పేరు మీద మీరు చెట్లు నాటుతున్నారు. ఈరోజు హరితారం మీద చెట్లు నాటుతున్నారు కదా. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ఉంది, దానికి ఒక చైర్మన్ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే గారు. ఎంత కబ్జా జరిగిందో మీకు తెలుసా? నేను లెక్కలు ఇస్తా దాని మీద. మీరు దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. ప్రకృతిలో నివసించేటువంటి జీవులు, ప్రకృతిలో హాని కలిగితే ప్రకృతిని మీరు నాశనం చేసి అవి జనవాసాల ముందుకే వస్తాయి. ఈరోజు ప్రజలని ఆ మూగజీవులు ఆకలి కోసం కరుస్తాయి. కానీ దాని బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఏం చేయాలి? వీటికి ఆవాస కేంద్రాలు పెంచాలి. ఆవాస కేంద్రాల్లో వాటికి మానసికంగా ట్రైనింగ్ ఇవ్వాలి. కమ్యూనిటీ హాల్లో కాదు. మేడం మీరు అనుకుంటున్నారేమో కమిటీల్లో కాదు, ఆవాస కేంద్రాలు ఇవ్వాలి. మీరు ఎక్కడెక్కడో ఓరోరికో F1లు, A1లు, P1లు ఇంకేమేమో పెడుతున్నారు. అవి కాదండి ప్రజలకు ముఖ్యము. మీరు రక్షణ ఇవ్వాలి, ప్రభుత్వం రక్షణ ఇవ్వాలి. ప్రజాస్వామ్య దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు. ఎప్పుడైతే ప్రజలు స్వేచ్ఛగా బతకగలుగుతారో
అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్తుందని చెప్పేసి. కానీ మీరు అవన్నీ ఏం చేయట్లేదు, తూమంత్రంగా చర్యలు ఉంటున్నాయి. ఎక్కడైనా మేల్కోండి, ఆ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి కార్యక్రమాలు చేయండి, మాటలు కాదు. ఏదో మేము ఈరోజు జరిగింది, మేము మీటింగ్ పెడుతున్నామని సండే జరిగితే మంగళవారం రోజు మేము పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం ఆడ ధర్నాలు చేస్తే మీరు అప్పుడు స్పందించి 3 గంటలకు మీటింగ్ పెట్టి మళ్ళీ ముద్దుగా మాటలు చెప్తారు. వీటికి ఆకలి అయింది, కరిసింది. అరే ఇక్కడ ప్రజలు కూడా ఆకలితోటే ఉన్నారు మేడం, ఆకలి కోసమే ఈరోజు పొట్ట కొట్టితోటి ఓ సెక్యూరిటీ జాబ్ చేసుకుంటున్నాడు. ఆ యొక్క ఇంట్లో దీన కాదని వినండి, ఆ యొక్క ఇంట్లో ముసలోళ్ళు మాట్లాడుతున్నారు, అల్లారు ముద్దుగా నానమ్మ అమ్మమ్మ అంటుంటే ఆ పిలుపు ఎక్కడమైందని చెప్పేసి. ఈరోజు మీరు కూడా రేపు మేయర్ పిలుపు లేకుండా పోతే మీరేమవుతారో ఒకసారి ఆలోచించండి. బాధపడి చెప్తా ఉన్నా, దీనికి బాధ్యులు మీరే 100%. ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ యొక్క నిర్లక్ష్యకరమైనటువంటి AMH1 సస్పెండ్ చేయాలి, చెత్తా చెదారం చేసింది కదా. అలాగే రెనాల్డ్ సర్వీస్ షోరూమ్ ఉందిగా, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. సంబంధిత అధికారి, వెటర్నరీ డిపార్ట్మెంట్, GHMC డిపార్ట్మెంట్ ఎవరున్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. ఇట్లా చేస్తే అయినా సరే కనీసం అధికారులు మంచి పని చేసి రక్షణ కవచం లాగా ఉంటారు. లేకపోతే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇప్పటికే మొన్న ఇన్సిడెంట్ జరిగింది, నిన్న ఈ రోజు ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. అట్లా జరుగుతూనే ఉన్నాయి. మొన్న చైతన్యపురం జరిగింది, ఖమ్మంలో జరిగింది. చెప్తా ఉంటే ఏళ్ళ మీద కాదండి, ప్రజల సంఖ్య తగ్గిపోతుంది. కుక్క కాటికి జనాలు బలి అని చెప్పేసి వస్తుంది, అప్పుడు ప్రజల కాటికి ప్రభుత్వం బలి అని చెప్పేసి మీకు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఒక సామాజిక నాయకుడు, చదువుకున్న విద్యార్థిగా చెప్తా ఉన్నా, ఇక్కడైనా మేల్కొని యాక్షన్ టీం పెంచండి. ఏదైతే NDRF చేస్తా ఉన్నారో ఆ విధంగా ఒక సర్జికల్ స్ట్రైక్ చేయండి. చేసి ఆ కుక్కల ప్రాణాలను కాపాడుతూ, జనాల ప్రాణాలను కాపాడుతూ, ఆ కుక్కలకి ఆవాసన కేంద్రాలని అధికంగా పెంచి, మీరే మేయర్ లాంటి వాళ్ళు, మీ ఇంట్లో కుక్కలు ఉన్నాయి కదండి, అవిట్లకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో స్ట్రీట్ డాగ్స్ కూడా ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఒక సైకలాజికల్గా మీరే చెప్పండి. మేము కూడా నేర్చుకుంటాం. మా మేయర్ గారు ఓ కుక్కలకి, మనుషులకు కూడా ఏ విధంగా అయితే నచ్చ చెప్తారో కుక్కలు కూడా చెప్తారని చెప్పేసి మేము కూడా మీతో ఒక ఆదర్శంగా తీసుకొని మేము కూడా పోతాం. దయచేసి ఈ జనావాసాలకు దూరంగా మంచి ఆవాస కేంద్రాలు కుక్కలకు ఏర్పరచండి, కుక్కలకి స్టెరిలైజర్ చేయండి, వీటికి పౌష్టిక ఆహారాన్ని అందించండి, మంచి మంచి సౌకర్యాలు కలిగించండి. ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉన్నది, గోశాల లాగా ఈ కుక్కల శాలలో పెట్టి వీటికి సదుపాయాలు కల్పించండి. మరీ ముఖ్యంగా ఈ సంఘటన జరిగింది కదండి, ఆ సంఘటన కుటుంబంలో సయానా మీరే లేదా నిజామాబాద్ ప్రాంతంలో ఉంటున్నారు కదా, కవితక్క మీరు వండి, మన నిజామాబాద్ మనదే కదా, అడిగి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చొని పరామర్శించండి. నేనున్నా అమ్మా, మీ ఇంటికి ఒక అక్కలాగున్నా, గంగాధర్ ప్రదీప్ పోయిండు, మేము తీసుకురాలేం, కానీ నీకు నేనున్నా. ప్రభుత్వ పరంగా మా నాన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన పెట్టండి, నా తరపున ఒక జాగృతి తరపు నుంచి ఓ 10 లక్షలు ఇస్తా బేటా, ఒక ఉద్యోగం ఇప్పిస్తా నాకు తెలిసిన వాళ్ళని, ఒక ధైర్యం ఇవ్వండి, వాళ్ళ ఇంట్లో వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఓ ప్రభుత్వం మేలుకో, ఈ సమాజాన్ని కాపాడుకో అని ఒక సామాజిక కార్యకర్తగా నేను కోరుకుంటా ఉన్నాను. సో దిలీప్ గారు, ఇప్పుడు ప్రాణం పోయిన తర్వాత మనిషికి క్షమాపణలు ఎందుకు, ఆయనకు సానుభూతి ఎందుకు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాణం పోయే పరిస్థితి వచ్చేంత వరకు ఏం చేస్తుంది, నిర్లక్ష్యం వహిస్తుందా అంటూ కూడా ప్రశ్నలు ఎత్తిపడుతున్నాయి. దాంతోపాటుగా గద్వాల విజయలక్ష్మి మేయర్ చేసినటువంటి నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఎంతోమంది అమాయకులు బలవుతున్నారంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఇది ఇన్సిడెంట్ కాదండి, యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటేనే ఊహించుకోకుండా అకస్మాత్తుగా జరిగే చర్యనే యాక్సిడెంట్ గా అంటారు. ఇది మనం నగరంలో ఇంతమంది ప్రశాంతంగా ఇంతమంది నిద్రపోతున్నారు అంటే కూడా ఈ రోజు GHMC కారణం కాదా? ఈ రోజు మీ గలీలకు వచ్చి తడి చెత్త పొడి చెత్త తీసుకుపోతలేదా? ఈ రోజు కుక్కలకు స్టెరిలైజేషన్ చేయలేదా? దురదృష్టవశాత్తు కోటలో ఒక సంఘటన జరిగింది, అది బాధాకరం. దాన్ని తప్పకుండా మనం ఖండిస్తున్నాం. అట్లాంటివి జరగవద్దని చెప్పి. ఈ రోజు ఇంత జరిగినాక కూడా ఈ రోజు మనం చూస్తుంటే బాధనే సంఘటన. ఈ రోజు అక్కడ లోకల్ నాయకులు కూడా పోయి పరామర్శించారు. ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటుందండి. ఈ రోజు మనం కూర్చొని మాట్లాడినంత ఈజీగా పనులు అనేటివి ఉండవు కదా, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం అందరు ఫాలో అవుతున్నారు. ఈ రోజు గుప్తా గారు చెప్పండి. దిలీప్ అన్న, నేను ఒక ప్రశ్న, మీరు ఇది యాక్సిడెంట్ అన్నారు, మళ్ళీ ఈ రోజు జరిగింది, దాన్ని యాక్సిడెంట్ అనాలా ఇన్సిడెంట్ అనాలా మీరే చెప్పండి అన్న. చైతన్యపురంలో జరిగింది కూడా యాక్సిడెంటా ఇన్సిడెంటా మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఈ రోజు అదే పక్కకు ఆనుకొని కాచిగూడలో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, ఆ కుటుంబంలో నేను పరామర్శించి వచ్చిన. సో అది ఇన్సిడెంటా యాక్సిడెంటా మీరే చెప్పండి. పక్కనే జరిగింది కదా మొన్న, మళ్ళీ ఇప్పుడు ఆ బాలుడి మీద మళ్ళా అది ఒక స్కూల్ అంజుమాన్ అంటారు, అక్కడ ముస్లింస్ ఏర్పరచుకున్నటువంటి అంజుమాన్, అక్కడ కలిసింది అంటే ఈ రోజు ఆ GHMకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆనుకొని కూతవేటులో లేదు కూడా, అది కూతవేటులో లేదు, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ ఇది యాక్సిడెంటా ఇన్సిడెంటా అన్న మీరు చెప్పండి. ఇప్పుడు
ఇట్లాంటివన్నీ యాక్సిడెంట్ కిందనే వస్తాయి. ఇన్సిడెంట్ అంటే ఎవరు పని కట్టుకొని ఎవరం చేయము. దురదృష్టకరమైన సంఘటన, దాన్ని ఖండించారు, మంత్రి గారు ఖండించారు, వేరే ఖండించారు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మనకు ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్ ఉన్నప్పుడు మనం అడాప్షన్ సిస్టమ్ ఉంటుండే ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనకు సెక్టార్ కి ఒక 20 కుక్కల 30 కుక్కల ఎవరైనా దత్తత తీసుకోవడమా ఈ ఆవాస్ కేంద్రాలు కాకుండా ఇట్లాంటి చర్యలు కూడా మళ్ళీ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఈ రోజు మనం ఒకటే చూడాలి ఏంటంటే ఇది ఎట్లా దురదృష్టమైన సంఘటన, దీనికి ఏం చేద్దామని చెప్పి పోయిన ప్రాంతాన్ని మనం తీసుకురాలేము. ఇప్పుడు జరగకుండా ఏం చేయాలి? ఇప్పటి వరకు కూడా జిహెచ్ఎంసీ ఏం చేయకుండా ఉంటే ఎన్ని కుక్క కోట్లు జరిగేది. ఈ రోజు చూసుకుంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో 3,50,000 పైన కుక్క కాట్లు జరిగేది అనుకుంటున్నారు. ఈ రోజు మన దగ్గర 80,000 బయట మాట్లాడదామే, ఇంట్లో గురించి మాట్లాడండి, బయట గురించి మనకి ఎందుకు చెప్పు. ఈ తెలంగాణ ఆత్మాభిమానంతో సాధించుకున్నాం, మీ మీద దెబ్బలు ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్తున్నా, దీని గురించి మాట్లాడండి. ఐఎస్ టాక్స్ పేరు ఇక్కడ మనము ఈ దేశాన్ని పోషిస్తుంది మనము. ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ కాదన్న వాళ్ళది, అలా తెలంగాణ కాదు, అలా బీఆర్ఎస్ ఇప్పుడు నేషనల్ పార్టీ కాబట్టి వేరేల మీద బురద జల్లడం అనేది సరిదిద్దుకోవడం తర్వాత బురద జల్లడం మొదలు. అంతే వాళ్ళ దృష్టిలో, అంతే మడ్డలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, ఓపెన్ గా జరుగుతున్నాయి. చేసేటోళ్ళందరికీ చట్టం ఉంటది, పోలీసులు ఉంటది, వ్యవస్థ ఉంటది. మీరు కూడా ఒక న్యాయవాది కదా, మీరు కూడా ఒక న్యాయవాదే కదా. అవింటికి చట్టం, పోలీస్ వ్యవస్థ అన్నిటికీ వ్యవస్థ ఉన్నది కదా. ఈ రోజు ఏదైనా ఒక సంఘటన జరుగుతున్నారు అయితే అట్లంటే మరి మిగతా వాళ్ళంతా సురక్షితంగా ఉండడానికి ప్రభుత్వం బాధ్యత కదా. ప్రశ్నిస్తే కేసులు పెట్టేది చట్టాల గురించి మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే బీఆర్ఎస్ ను ప్రశ్నిస్తే చాలు వాళ్ళ కేసులు పెట్టడం, ప్రశ్నిస్తే లేకపోతే దాడులు చేయడం. చట్టం చెప్తాది ప్రజలు ముఖ్యం, ఫస్ట్ ప్రజలను కాపాడండి, ప్రజలను కాపాడని చట్టం చెప్తాది. సురక్షితంగా ఉండాలంటే మరి ప్రభుత్వ బాధ్యతనే కదా. ఈ రోజు అయిన సంఘటనకు ప్రభుత్వ బాధ్యతనే. ఎవరికైనా నష్టం జరిగిన ప్రభుత్వమే, ప్రతిఫలం పొందిన ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహిస్తాం మేము. ఈ రోజు మిగతా ఇంతమంది ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే ప్రభుత్వం బాధ్యత కదా. ఈ రోజు దానికి కూడా బాధ్యతనే వహిస్తాం. దేనికైనా మంచి అయినా చెడైనా రెండు మా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. తప్పకుండా ఆ రోజు దురదృష్ట సంఘటన ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. ఈ రోజు మరి ఇప్పుడు వేరే పార్టీలలో ఎందరో ఖండించారు, ఎందరో పరామర్శించారు. ఇలాంటి సామాజిక కార్యకర్తలను ఖచ్చితంగా గుర్తిస్తారు. నువ్వు గొప్పగా పోయినావన్నా. ఇప్పుడు గుప్తా గారు మీ పార్టీ నుంచి ఎందరు పోయారు, ఏం చేసిండ్రు? మీ కిషన్ రెడ్డి గానే ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రజల ఓట్లతో గెలిచిండ్రు. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఈ ఇన్సిడెంట్ లో ప్రధానంగా ఒక వ్యక్తి అంటే ఒక పసిబాబు ప్రాణాలు కోల్పోయాడు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి సానుభూతిగా వాళ్ళు చెప్తున్నారు, నేతలు చెప్తున్నారు, సో మేము సంతాపం వ్యక్తం చేస్తున్నాము, కుటుంబానికి అండగా ఉంటాము అని చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నారు. కానీ మేయర్ మాట్లాడినటువంటి మాటతోనే ఈ ఇష్యూ బర్న్ అయింది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి టాకు. ఎక్కడైతే మాంసం సెంటర్లు ఎక్కువ కావడం వల్లనే ఈరోజు ఈ కుక్కల ఏదైతే స్ట్రీట్ డాగ్స్ అన్నీ కూడా రోడ్లపైకి వచ్చి మనుషుల్ని కలిసేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటూ కూడా విజయలక్ష్మి గారు మాట్లాడినటువంటి మాట ఏదైతే ఉందో దాంతోనే ఈ బర్నింగ్ ఇష్యూ అనేది బర్న్ అవుతుంది. మనకి ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో రకాల మార్కెట్లను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు ఎన్ని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ సపరేట్ గా చర్యలు తీసుకున్నారు. ఏదో ఒక రోజు అలా అభివృద్ధి కాదు కదన్నా. ఈ రోజు మారుతా ఉంది. ఒక రోజు 90 పక్కన పెడదాం కానీ ఈ రోజు యాక్సిడెంట్ అనకండి, అది ఇన్సిడెంట్, ప్రభుత్వ ఇన్సిడెంట్ అన్నా. మీరు చదువుకున్న వాళ్ళు మనం అందరం చెప్పాలి, ప్రభుత్వాన్ని కూడా మనం పార్టీ నుండి చెప్పాలి అన్నా ఇది తప్పు, ఇట్లా జరుగుతుంది, ఇన్సిడెంట్ మీద ఇన్సిడెంట్ జరుగుతుంది. 30 సర్కులు 30 వెహికల్ కాదన్నా, 300 వెహికల్ పెడదాం, ప్రజల ప్రాణాల కన్నా మనకి ఇంకేం ఎక్కువ కాదన్నా అని చెప్పాలి. నేను ట్విట్టర్లో కేటీఆర్ గారికి నేను స్వయానా పెట్టినా, స్పందించాలి. ఇది ప్రజాస్వామ్యం, మనం అంతా ఒక కుటుంబం, తెలంగాణ 4.5 కోట్ల కుటుంబం. ఇది ఎవరికేమైనా మనం అందరం కూడా దాన్ని స్పందించాలి. మీ పార్టీ నుండి మీరు ప్రజాస్వామ్యం లేదా మీరు చెప్పాలి. అదే మన ఇంట్లో పోయిందనుకో ప్రాణం ఎంత తక్లీఫ్ అవుతుంది ఒకసారి ఆలోచించండి. తల్లడిల్లిపోతాం, నిద్రలు పోము. ఆ పేరెంట్స్ ఒకసారి ఆలోచించండి. ఆ పేరెంట్స్ ఇంట్లో ఒక వ్యక్తిగా మనం మాట్లాడదాం. ఈ రోజు రాజకీయాల్లో కాదు ఇది. శ్రీకాంత్ గారు ఒకటి అక్కడ మీరు అన్నట్టుగా మీరు ట్వీట్ చేయడం కూడా ఒకటే, ఎన్ని ఇంటర్నల్ గా చేయాలో అన్ని చేస్తారు, అన్ని బయటికి చెప్పలేరు. ఇంకొకటి ఏంటంటే మీరు పోవడం అనేది ఒక సామాజిక కార్యకర్త మీరు చేస్తున్నటువంటి సేవ చాలా ప్రశంసిస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సామాజిక
వాదులు ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రజలు ఇంత మంచిగా ఉన్నారు, దాన్ని హర్షిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇది ఎవ్వరం కాదన్నా, ఇంకేం చేద్దాం ఫర్దర్ గా అని చెప్పి మనం అందరం కలిసి మనం సిఫార్సు. ఇప్పుడు అదే చెప్తున్నాం, మేము 300 వెహికల్స్ పెంచుంటున్నాం, 30 వెహికల్స్ కాదు. మేయర్ గారికి ఏం చెప్తామంటే 30 సర్కిల్లకు 30 వెహికల్స్ కాదు 300 వెహికల్స్ పెంచుదాము. వీళ్ళకి ఆవాస యోజన కింద కుక్కలకు షెల్టర్ పెడదాము, మంచి సదుపాయాలు ఇద్దాము, ఆ కుక్కలకు మంచి ఫుడ్స్ ఇద్దాము. అసలు అవి ఏం చేస్తాయి, ఎక్కడ కౌసు వాసన వస్తాయి అక్కడ పోతాయి, ఎక్కడ మంచిగా ఉంటాయి అక్కడికి వస్తాయి. సో ఆ ప్రయత్నం చేద్దాం. మీరు ఏం చేస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వీటికి స్టెరిలైజేషన్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు రాజాసింగ్ గారు చెప్పినారు అవి చేసి పక్క నియోజకవర్గంలో వదిలేస్తున్నారు అని చెప్పేసి. అట్లా కాకుండా వీటిలో కొన్ని ఎకరాలలో ఒక ఆవాస యోజన కింద పెట్టి వీటికి నివాసాలు ఏర్పడితే సంతోషంగా ఉంటే ప్రజల మధ్యలో రావు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగవు. నేను చెప్తున్నా కదా, జరగవు. వన్ సెకండ్. అయితే గుప్తా గారు, గతంలో కూడా మనం చూసినప్పటికీ 2022 బడ్జెట్ లో కావచ్చు, ఇప్పుడు రీసెంట్ 2023 బడ్జెట్ కి సంబంధించి కూడా 10 కోట్ల రూపాయలు వీధి కుక్కల కోసం కేటాయిస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. వాస్తవానికి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే రాజాసింగ్ గారు కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. వేరే ప్రాంతాలలో మాట్లాడుతూ వేరే ప్రాంతాలలో తీసుకొచ్చినటువంటి డాగ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా పక్క ప్రాంతాలలో వదిలేస్తుంది. సో ఇది వాస్తవంగా ఇంప్లిమెంట్ జరిగిందా? ఈ 10 కోట్ల రూపాయలు అనేది జిహెచ్ఎంసీ బల్దియా నుంచి ఫండింగ్ రిలీజ్ అయిందంట. రమేష్ గారు, ఈరోజు బల్దియా లోపల ఏ విధంగా ఫండ్ రిలీజ్ చేసిండ్రు? మొత్తం బల్దియాకే 30 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. బల్దియాలో 30 కోట్ల రూపాయల లోపల ఈరోజు ఏ మోరీలకు పోయినా ఏ డివిజన్, ఒక డివిజన్లో సరిపోదండి 30 కోట్ల రూపాయలు ఈరోజు డెవలప్మెంట్కు. ఏ విధంగా పోయినాయో ఈ విధంగా ఆమె ఏ విధంగా లెక్కలు ఇచ్చారో మాకైతే అర్థమైతే 10 కోట్ల రిలీజ్ చేయడం కాదు, అదైతే బడ్జెట్ లోపల పెట్టిన పేపర్కు మన దగ్గరకు ఉన్న దానికి ఎక్కడ పొంతలేని విషయము. ఈ ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్ప వీళ్ళు లేదు. ఈరోజు బల్దియాల ఈరోజు కాంట్రాక్టర్లు పనిచేయడానికి సిద్ధంగా లేరండి. 7,000 కోట్ల రూపాయలు ఈరోజు బాకీ ఉన్నది ఈరోజు బల్దియాకు కాంట్రాక్టర్లకు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాతనే పనులు చేస్తామనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు బండ్లు ఎక్కడికి వెళ్ళి పెడతారండి? వాళ్ళు బండ్లు పెట్టడం కాదు, ఇది తూతూ మంత్రం చెప్తున్నాం కదా. నిన్న కుక్క గరుగుతే ఈరోజు లెక్క తీసుకొచ్చిన చెప్తున్న మేయరు దానికి తోడు ఏంటంటే ఒక మాంసం వేస్తుందా ఆమె ఏనందుకంటే ఈ పిల్లను పట్టుకపోయిందంట. దానికి సమాధానం ఏమన్నా ఉన్నదా అండి? వాళ్ళ ఆత్మగౌరవం. ఈరోజు దిలీప్ గారు చెప్తున్నారు, ఈరోజు ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అరే కిషన్ రెడ్డి ప్రభుత్వమా? కిషన్ రెడ్డికి అప్పచెప్పు, ఏ విధంగా ప్రభుత్వం నడిపిస్తాం మేము చూపెడతాం. మేము పక్క రాష్ట్రంలో పోతున్నాయి 4,30,000 పోతున్నాయి అంటానంటే ఏ విధంగా? చెప్పండి దిలీప్ గారు. సార్లు ఓట్లు ఎంచుకున్న కిషన్ రెడ్డి గారు మరి స్పందించి నాయకుడు స్పందించడం చెప్తున్నా. నాయకుడు స్పందించలేదన్నా. సారీ చెప్పడం స్పందించడం కాదు. ఈరోజు దిలీప్ గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు ప్రశాంతంగా ఉన్నదని మీరు చెప్తున్నారు. ఈరోజు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ పైసలు. బయట ట్రాఫిక్ వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు డబ్బులు. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఈరోజు జీతాలు లేక పేమెంట్లు లేక కాంట్రాక్టర్లకు ఇయ్యలేని పరిస్థితి లోపల 30 ఇప్పుడు చెప్పింది మీ మేడం చెప్పింది 30 సర్కిళ్లకు 30 పనులు ఇచ్చినామంట. 30 సర్కిల్లో 150 డివిజన్లు. నువ్వు దాన్ని డివైడ్ చేసి చూడన్నా, నువ్వు ఎంత జనవాసం ఉన్నది. తెలంగాణ మొత్తం ఉన్నదే మనం 150 డివిజన్లలో. 60% మన దగ్గరనే ఉన్నది. 60% మీరు డివిజన్లకు 30 కోట్ల రూపాయలు ఈరోజు బల్దియా ఫండ్ ఇచ్చిండ్రు. 30 కోట్ల రూపాయలు ఏ ఫండ్ ఎక్కడ పోవాలి చెప్పండి? స్ట్రీట్ లైన్లకు పోతుందా? ఈరోజు నేషనల్కి వెళ్ళి వచ్చిన అర్బన్ డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? ఈరోజు డెవలప్మెంట్కి వచ్చిన ఫండ్ ఎక్కడ పోయింది? మిగతా ఫండ్ దాని గురించి మీరు లెక్కలు మాట్లాడారు. దాని విషయం లోపల అన్ని పేపర్ మీదనే లెక్కలు, ఏదైనా పేపర్ లెక్కలే. ప్రాక్టికల్ లెక్కలు అనేవి ఎక్కడ కూడా లేవు. ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ చూపెడుతున్నది 50 to 60% కేంద్రం ఇచ్చిన నిధులతోనే, అర్బన్ డెవలప్మెంట్కి ఇచ్చిన నిధులతోనే. ఈరోజు మిగతాది ర్యాన్కి చేసి ఆ బడ్జెట్ అంతా మొత్తం గ్యాబ్రేజ్ లేవట్టకుండా చెత్త చెదారంగా రోడ్ల మీద రండి. మీరు ఒకసారి చూడండి, వీధులలో చూడండి, మీరు బంజారాయిలకు పోకండి, బస్తీలలోకి రండి, ఆ బస్తీలలో ఉన్న పరిస్థితిని చూడండి. ఈరోజు వీధి కుక్కలు మనం అంటున్నాం, మన ఫ్యామిలీ లోపల జరుగుతున్నాం. మేము కోరుతున్నది ఏంది? జరిగిన ఇన్సిడెంట్కు ప్రభుత్వం బాధ్యత వహించి ఆ కుటుంబానికి న్యాయం చేయండి. దయచేసి ఆ ఉన్న ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకోండి. ఏబీసీ యానిమల్ బర్డ్స్ ఏదైతే కౌన్సిల్ ఉందో దాన్ని యాక్టివ్ చేయండి. వెటర్నరీ డాక్టర్లను పెంచండి.
దాని మీద యాక్షన్ తీసుకోండి. లోకల్గా ఉన్న ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకొని లోకల్ కార్పొరేటర్లను ఏకాకృతం చేసి మూమెంట్ తీసుకోండి. ఆ బల్య ఈరోజు కుక్కలు ఏ విధంగా లెక్క కట్టిందమే, ఏ విధంగా ఇంజక్షన్ ఇచ్చిండ్రు, దాని మీద ఒక పత్రం రిలీజ్ చేయమని చెప్పండి. 4,70,000 కుక్కలకి ఇంజక్షన్ ఇచ్చిందంటే ఎక్కడెక్కడ ఏమి ఇచ్చిండ్రో తెలుస్తాయి, ఏ బస్తీలు ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రో తెలుస్తుంది దాని మీద. అంటే ఇప్పుడు ఆమె చెప్పేటువంటి వర్షన్లో కూడా దాదాపు ఏంటి 90% కంప్లీట్ అయిపోయింది, వ్యాక్సినేషన్స్ 90% కూడా కంప్లీట్ అయిపోయింది అంటూ కూడా ఆమె మీడియా ముఖంగా చెప్తున్నటువంటి వర్షన్ ఉంది. సో వర్షన్ లాస్ట్గా శ్రీకాంత్ గారు చెప్పండి, అసలు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు మీకు రెగ్యులర్గా చూస్తూ ఉన్నారు, ఒక సామాజిక కార్యకర్తగా రెగ్యులర్గా మీ ఏరియాస్లో తిరుగుతూ ఉన్నారు, అనేక బస్తీలు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది యాక్సిడెంట్లు కావు, ఒక ఫస్ట్ జరిగింది యాక్సిడెంట్, రోజు జరిగేదానికి యాక్సిడెంట్లు కావు. దాని గురించి కావాలంటే అని చెప్పేసి జరుగుతున్న దాని మీద చర్యలు లేనందుకే ఇది ముందుకు పోతున్నాయి. దాని గురించి ప్రభుత్వ నిర్లక్ష్యం, టోటల్ ప్రభుత్వ నిర్లక్ష్యం. ఏ కార్పొరేటర్ల దగ్గర ఫండ్లు లేవు, ఎవరి దగ్గర లేండి. మీరు రండి, మీ సరిగా మేము వస్తాం, బస్తీలలో తిరుగుతాం, ప్రభుత్వాలకు ఏ విధంగా ప్రశాంతంగా ఉన్న దిలీప్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈ ఇన్సిడెంట్ కి పుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఏం చేయాలి? ఏమి చేయాలంటేనంటే ఈరోజు సెక్షన్ ఆఫీసర్లకు లోకల్ కార్పొరేటర్లను అనుసంధానం చేస్తూ ఈ అయితే వెటర్నరీ డాక్టర్లను పెంచి హెల్త్ డిపార్ట్మెంట్ దానికి అనుసంధానం చేసి యానిమల్ బోర్డ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్మెంట్ చేసి ఈ విభాగాలను ఏకాకృతం చేసి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి ఒక 30 రోజుల డ్రై ప్రోగ్రామ్ పెట్టి దీని మీద యాక్షన్ తీసుకుంటే మనకు దీని మీద రిజల్ట్ వస్తుందండి. దీని మీద కేటీఆర్ గారు కూర్చొని తీసుకోవాలి. మేయర్ గారు ఉట్టిదే ఏమీ లేదు, చెప్తే చెప్పమంటే చెప్తారు, మిగతా విషయాలు ఏమి అక్కడ కేసీఆర్ సీఎం అయినా మంత్రి అయినా మిగతా ఏ మంత్రికైనా 2 గంటలు కూర్చొని వాళ్ళు పత్రిక ముఖంగా ఎన్ని భాషలనే చెప్పినా ప్రాక్టికల్గా మాత్రం లేదు. బడ్జెట్ విషయం లోపల 0 బడ్జెట్. ఎవరికైనా తీసుకున్నా, ఎడ్యుకేషన్ తీసుకున్నా, హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్నా బల్య, ఖాళీ వసూళ్లకు మాత్రం నంబర్ 1, కానీ ఖర్చు పెట్టిట్లో మాత్రం ఎక్కడ కూడా లేదు. మీరు రండి, మేము దానికి నిదర్శనంగా చూపెడతాం ఈరోజు. ఒక్కసారి ఫైనల్గా దిలీప్ గారు, సో ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించి ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుతుంది? ఇప్పటిదాకా మీరు అన్నటువంటి యాక్సిడెంటల్, ఇక్కడ మన వాళ్ళు చెప్తున్నది ఇన్సిడెంటల్, సో దీన్ని కంపేర్ చేస్తూ ఏ విధంగా చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుంది? ఇక ఒకటండి, ప్రభుత్వం అనేది ఇంత ముందుకు 3 వెహికల్స్ కూడా ఉండకపోతున్నాయి ఒకప్పుడు, ఇట్లాంటి 30 అయింది. 30 గారు మన నాయకులు అన్నట్టు 30-300 కూడా చేసుకునే అవసరం ఉంది. వీలైతే ఎంత మ్యాక్సిమం వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్ తీసుకోవడం, స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకటి చర్చ నడుస్తుంది, మీటింగ్స్ కాల్అౌట్ కూడా చేశారు. ఇంకా అధికారులు కూడా అక్కడ ఎవరైనా ఉంటే సూపరింటెండెంట్స్ వాళ్ళు ఇంకెవరైనా అధికారులు అవసరమైతే ఎక్కువ అధికారులను తీసుకోవడమా, ఎక్కువ వెటర్నరీ డాక్టర్లను తీసుకోవడమా, ఇప్పుడు వేరే ప్రాంతాలలో కుక్కలకు నియంత్రణ ఎట్లా జరుగుతుంది అధ్యయనం చేస్తున్నారు. ఒక టీం ఏర్పడ్డదండి. ఈరోజు ఏదో గాలికి తూతూ మంత్రంగా వచ్చేసి అనుకున్నట్టు కాదు కదా. ఈరోజు ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక నిర్మాణాత్మకంగా ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం. ఈ రోజు ఒక అప్పటికంటే ఈ రోజు మనం చాలా కంట్రోల్ చేయగలిగినాం. దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇంకా కూడా వీటిని ఇంకా నియంత్రించే దిశగా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రానున్న రోజుల్లో మీరే చూడబోతారు. ఫైనల్ గా ఇక మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు మేయర్ గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలండి. 90% జరిగితే ఆ పిల్లల సంఖ్య ఇక్కడ మీకు చూపిస్తారండి. కావాలంటే అంబర్పేటలోనే రాత్రి పర్యటన చేస్తే ఒక్కొక్కటి 8 పిల్లలు పెట్టింది. మీరు నమ్మకపోతే రండి, మీకు వీడియోస్ ఇస్తా. ఇవన్నీ అబద్ధాలు చెప్పి ప్రజల దృష్టిలో మీరు మోసగాళ్ళు కాకండి. కఠినమైన చర్యలు కాదండి, ప్రజలకి ఇబ్బంది లేని చర్యలు మీరు చేయాలి. కఠినమైన చర్యలు కాదు, ఇబ్బంది లేని చర్యలు. ఏ విధంగా ఇప్పుడే చెప్తున్నాను నేను, జనావాసాలకు దూరంగా వీటికి కుక్కలకి ఆవాస కేంద్రాలు, ఈ కోతులకు ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేసి అవిట్లో కూడా ఒక రక్షణ కల్పించండి. నేను ఇంతకుముందుగా చెప్పిన కుక్కకి రోడ్డు మీద ఇట్లా వైర్ దిగి మొత్తం మేలాడుతుంటే అప్పుడు కూడా ఈ ఏబీసీ వాళ్ళు రాలేదండి. మీరు 24 hours కాల్ పెట్టినారు, అదే 200 అని. అది స్పందించలేదు. వాళ్ళు రేపు పొద్దున వస్తామంటారు, కుక్క చచ్చిపోతుంది రా బాబు అంటే కూడా రాలేదు. అంటే కుక్క మీద కూడా ప్రేమ లేదు, మనుషుల మీద ప్రేమ ఉంటుందని ఆ రోజు అనిపించింది. ఇది అయినా ఒక వారం రోజులకి ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇది అయినా నెక్స్ట్ డేనే ఇక్కడ కాచిగూడ ఇన్సిడెంట్ జరిగింది. 300 వెహికల్ కాదు, ఇప్పుడు అన్నట్టు డ్రై డే పెట్టాలి. పెట్టి ఈ కేవలం ఈ కుక్కల ఇన్సిడెంట్ లేదా ఈ కోతుల ఇన్సిడెంట్ ఏవైతున్నదో ఇవన్నిట్ల మీద కూడా
మీరు ఒక ప్రక్షాళన చేయాలి, సర్జికల్ స్ట్రైక్ లాగా చేసి అవిట్లను కాపాడుతూ ప్రజలను కాపాడుతూ ప్రభుత్వ చర్య తీసుకోవాలి. కానీ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంత వ్యాక్సినేషన్ చేసినాం అని చెప్పి పేపర్ మీద పుల్లు కాకండి, ప్రజల దృష్టిలో మీరు ఫూల్స్ కాకండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. దయచేసి ప్రజల మధ్యలో కార్పొరేటర్లు తిరుగుతా ఉన్నారు, వాళ్ళకి పూర్తి ఒక స్వేచ్ఛనివ్వండి, పార్టీలకు అతీతంగా కార్పొరేట్లకు ఫండ్ ఇవ్వండి, ఆ అధికారులను అసెట్ చేయండి. ఈ యొక్క అధికారులను సస్పెండ్ చేయాలి. ఇంకోటి లాస్ట్ గా చెప్తున్నా, ఆ కుటుంబానికి 10 లక్షల ఎక్సెర్షియా ప్రకటించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. రైట్, థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఆనంద్ గుప్తా గారు అండ్ శ్రీకాంత్ గారు. సో మొత్తంగా ఈరోజు డిబేట్ పాయింట్లో మనం ప్రధానంగా వీధి కుక్కలకు సంబంధించి స్ట్రీట్ డాగ్స్ చేస్తున్నటువంటి అరాచకాలకు వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దాంతో పాటుగా సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి యానిమల్ హెల్త్ కేర్ సెంటర్లను మరింతగా పెంచాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగినటువంటి ఘటన, దీన్ని ఖచ్చితంగా కూడా ఇన్సిడెంట్గానే చూడాలి, యాక్సిడెంటల్గా కాదు అంటూ కూడా ఖండిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం. వీధి కుక్కలకు అడ్డగా భాగ్యనగరం, జనాన్ని వెంటాడుతున్న వీధి కుక్కల భయం, కనీసం వీధి కుక్కలను నియంత్రించలేని బల్దియా.